శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి నుండి మీనరాశి వరకు శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయం మంగళవారం. ఈరోజు చవితి తేదీ, నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు మేషరాశి వారికి చంద్రుడు వ్యయరాశిలోకి రావడం వల్ల చంద్రబలం అనేది తక్కువగా ఉండడం వల్ల ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఆలోచించి చేయండి. ఉద్యోగంలో కొంచెం ఇబ్బందికరం ఉంటుంది. అలాగే విద్య విషయంలో చాలా అనుకూలంగా లేనందువల్ల అత్యంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి చంద్రుడు వ్యయంలో ఉండడం వల్ల ఎక్కువగా డబ్బులు పరమైన విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండండి. స్నేహితులు, కుటుంబంలో కలతలు చెందడానికి అవకాశాలు ఉంటుంది. ఉన్న పలంగా డబ్బులు ఖర్చు అవ్వడానికి కూడా అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి లాభస్థానంలో చంద్రుడు వెళ్ళడం వల్ల చాలా సంతోషకరం. అలాగే భాగ్యరాశిలోకి వెళ్ళిన శుక్ర భగవానుడు వల్ల అత్యంత శుభకరమైన రోజు ఈరోజు. కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న, ధనం లేక మానసిక ఒత్తిడి పడుతున్న వాళ్ళందరికీ కూడా శుభ వార్తలు వింటారు. అనేక చోట్ల లాభాల పంటతో డబ్బులు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది ఒక శుభకరమైన రోజు. సూర్య భగవానుడు ఈరోజు మీకు భాగ్యరాశి నుంచి దశమ రాశికి వెళ్ళడం వల్ల మీకు ఉద్యోగ ప్రయత్నం కలిసి వస్తుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు కలిసి వచ్చే రోజుగా వస్తుంది. స్థిరాస్తుల విలువ పెరుగుతుంది. ఆరోగ్యపరమైన విషయంలో మెరుగైన ఫలితం కనబడుతుంది. కుటుంబంలో కలతలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి సప్తమములో ఉన్న శుక్ర భగవానుడు అష్టమములో గ్రహాలుగా చేరడం వల్ల మీకు అత్యంత జాగ్రత్తగా మీరు ఏ కార్యక్రమాలు చేయాలన్నా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబంలో భార్యాభర్తల విషయాల్లో ఇంకా రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తలు ఉండాలి. మాటల విలువ వల్ల ఇబ్బందికరమైన విషయాలు, సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రుతో సంతోషంగా ఉంటారు. వ్యాపార రంగంలో అత్యంత జాగ్రత్తగా ముందుకు పోవాలి. ఉద్యోగంలో ఉన్న వారికి సానుకూలత ఫలితం ఉంటుంది. కర్కట రాశి వారికి చంద్రుడు భాగ్యరాశిలోకి వెళ్ళినందువల్ల ఈరోజు అత్యంత శుభకరమైన స్థానంలో రాహుతో కలియడం వల్ల మీరు నష్టాల్లో ఉన్న లాభాల్లో రావడం అనేది జరుగుతుంది. కుటుంబంలో కలతలని తీర్చుకునే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల్లో ఐకమత్యం ఏర్పడుతుంది. ప్రేమ అనురాగాలతో ముందడుగు వేయడం అలవాటుగా జరగబోతుంది. అలాగే ఉద్యోగరీతిగా పనిచేస్తున్న వారికి ఈరోజు శుభతరుణం. వాళ్ళు అనుకున్న పనుల్లో విజయశిఖరం కలుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు రెట్టింపు సంఖ్యలో వ్యాపార రంగంలో ముందుకు పోవచ్చు. అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈరోజు కర్కట రాశి వాళ్ళకి అత్యంత శుభకరమైన శుక్ర భగవానుడి అనుగ్రహంతో సంపూర్ణంగా ఆరోగ్యం మెరుగుపడడం అవకాశాలు ఎక్కువగా. అలాగే సింహరాశి వారికి చంద్రుడు అష్టమంలోకి వెళ్ళడం వల్ల అత్యంత జాగ్రత్తగా, చంద్రాష్టమ దోషం ఉండడం వల్ల ఎవరితో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళ సహాయం తీసుకొని, కుటుంబంలో సలహాలు తీసుకొని ముందడుగు వేయండి. అనేక విషయాల్లో తలదూర్చకండి. దానివల్ల మీ పేరు ప్రతిష్ట విషయాల్లో ఇబ్బందులు జరుగుతుంది. భార్యాభర్తల్లో కలతలు రావడానికి అవకాశం ఉంటుంది. విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు సానుకూలత తక్కువ. ఉద్యోగ రీతిగా చేస్తున్నవారు అత్యంత జాగ్రత్తగా ముందుకు పోవాలి. వ్యాపార రంగంలో ఉండేవారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. వేగవంతం లేకుండా ప్రశాంతంగా చేసుకోవడానికి ఈరోజు చంద్రాష్టమ దోషంతో ఉండడం వల్ల జాగ్రత్తగా. కన్యా రాశి వారికి శుభ ఫలితం కలిగిన ఈరోజు శుభకరమైన రోజు. చంద్రుడు 7వ స్థానంలో ఉండడం, పంచమ రాశిలో శుక్రుడు వెళ్ళడం అత్యంత శుభకరం. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీరు కుటుంబంలో మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో సంతోషంగా ఉండగలుగుతారు.
అలాగే మీ మిత్రులు వాళ్ళ సహకారం మీరు తీసుకొని ముందడుగు వెళ్ళగలుగుతారు. కుటుంబ సహకారం అందడం వల్ల మీ మనసులో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి అనేక లాభాలలో జరగడానికి అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన విషయాల్లో చేస్తున్న వారికి అడ్డంకులు ఉన్న ఇబ్బందులు ఉన్న అన్నీ తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన మెరుగైన ఫలితం కనబడుతుంది. తులారాశి వారికి కేంద్ర రాశుల్లో శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న చంద్రుడు 6వ రాశిలో ఉండడం వల్ల అనుకున్న కార్యక్రమాలన్నీ నెమ్మదిగా జరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇల్లు వాహన యోగాలు కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్న వారికి సానుకూలత ఉంటుంది. వ్యాపార రంగంలో కలిసి వస్తుంది. విద్యా రంగంలో ఉన్న వాళ్ళు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వారికి శుభకరమైన శుభగ్రహాల అనుగ్రహం ప్రారంభమైనాయి. వాళ్ళు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది. వ్యాపార రంగంలో నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళగలుగుతారు. అలాగే భార్యాభర్తల్లో ఐకమత్యం ఏర్పడుతుంది. కుటుంబంలో కలతలు లేకుండా ప్రయాణం చేస్తారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యల్లో అనేక విజయాలు వీళ్ళకు సొంతమవుతుంది. అలాగే విద్యారంగంలో ఉన్న వారికి అనుకూలత ఉంది. ఉద్యోగ రీతిగా పనిచేసుకున్న వారికి పదవిని అలంకరించే రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరమైన మెరుగైన ఫలితం కనబడుతుంది. ధనుసు రాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా ఇంకా సామరస్యంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ కూడా విజయశిఖరం కలుగుతుంది. విద్యారంగంలో ఉండేవారికి మంచి విద్యలో పదవిని అలంకరిస్తారు. ఉద్యోగరీతిగా ఉన్న వారికి అనుకూలత రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి శుభ ఫలితం ఉంటుంది. అలాగే మకర రాశి వారికి శుభకరమైన రోజుగా ఈరోజు చెప్పచ్చు. జన్మరాశిలోకి తృతీయ గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అనుకున్న పనులన్నీ కూడా సామరస్యంగా జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. సంతాన యోగం కలుగుతుంది. వివాహాలు కూడి వస్తాయి. కుటుంబంలో ఆనందకరంగా ఉంటారు. విద్యారంగంలో అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలం పవనాలున్నాయి. వ్యాపార రంగంలో లాభసాటిగా జరుగుతుంది. కుంభరాశి వారికి వ్యయరాశిలోకి తృతీయ గ్రహాలు ఉన్న జన్మరాశిలో సంచరించబోతున్న సూర్యభగవానుడు వల్ల ఒక వెలుతురు అనేది రావడం జరగబోతుంది. కుటుంబంలో మానసిక ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపార రంగంలో విజయశిఖరం కలుగుతుంది. అలాగే భార్యాభర్తల్లో ఐకమత్యం ఉంటుంది. కుటుంబంలో విద్య లోపాలు ఉన్న వారికి విద్య లోపాలు తగ్గిపోవడం జరగబోతుంది. వ్యాపార రంగంలో అభివృద్ధి కనబడబోతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది. మేన్ రాశి వారి అత్యంత శుభకరమైన గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల విద్య, ఉద్యోగం అనేక విషయాల్లో విజయశిఖరం కలిగించే రోజుగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి చంద్రుడు జన్మరాశిలో ఉండడం వల్ల ఆత్మవిశ్వాసంతో, తల్లిదండ్రుల సహకారంతో, కుటుంబంతో సంతోషకరమైన వాతావరణంతో ఉంటారు.